హలో గార్డెనర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్మయ్ ద అర్బన్ ఫార్మర్. నేను కిరణ్మయ్. సో ఈరోజు నేను మీకు సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గ్రాన్యూల్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది గ్రాన్యూల్స్ ఫామ్లో దొరుకుతుంది అండ్ లిక్విడ్ ఫామ్లో కూడా దొరుకుతుంది. సో ఈ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం సీలో ఉన్న వాటర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, దాని నుంచి తయారు చేసింది అన్నమాట ఈ సీవీడ్ గ్రాన్యూల్స్. సో దీనివల్ల మనకి సాయిల్లో ఫర్టిలిటీ పెరిగి మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతాయి. సో మన మొక్కలకి కావాల్సిన మినరల్స్, గ్రోత్కి కావాల్సిన హార్మోన్స్ అండ్ ఇలాంటివి చాలా అందుతాయి అన్నమాట మన మొక్కలకి. సో మనము చిన్న ప్లాంట్స్కి అయితే ఒక 10 grams అట్లా, అండ్ పెద్ద పాట్స్కి అయితే ఒక 20 to 30 grams అట్లా పైన లేయర్లో స్ప్రింకిల్ చేస్తే చాలు. సో దానివల్ల మనం వాటర్ పోసిన ప్రతిసారి అది వాటర్లోకి అబ్జర్వ్ చేసుకొని మెల్లిగా మన మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతాయి. సో మనము టెర్రస్ గార్డెన్ చేసేటప్పుడు మనకి సాయిల్లో న్యాచురల్గా దొరికే సాయిల్లో ఉన్నవని మనకు రావు, కాబట్టి మనం ఇట్లాంటి ఆల్టర్నేట్స్ చూసుకోవాలి. అండ్ ఇది సీ నుంచి దొరికింది కదా, మన నార్మల్ ప్లాంట్స్కి ఏమైనా అవుతుందని డౌట్ ఉండొచ్చు, కానీ దానివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. దీనివల్ల ప్లాంట్స్ అనేవి ఇంకా బలంగా పెరుగుతాయి, కానీ దానివల్ల మనకి చెడైతే చేయదన్నమాట. సో మీకు సాయిల్లో ఫర్టిలిటీ కావాలన్నా, మొక్కలు బాగా పెరగాలన్నా, కొన్ని మొక్కలు ఎలా ఉంటాయంటే చిన్నగానే ఉండిపోతాయి. ఎంత మనం వాటరింగ్ చేసినా, కొన్ని రకాల ఫర్టిలైజర్స్ ఇచ్చినా అవి సరిగ్గా పెరగవు అనమాట. కానీ సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ గ్రాన్యూల్స్ కానీ లిక్విడ్ కానీ వేయడం వల్ల మన మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతాయి, ఎక్కువ బుషీగా కూడా పెరుగుతాయి. సో సీవీడ్ గ్రాన్యూల్స్ మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి.